తాత్కాలికంగా ఆలోచిస్తున్నారు అని. హ్మ్. నువ్వు కనీసం ఒక్క మనిషిని కూడా భరించలేకపోతే నీ వ్యక్తిత్వాన్ని నువ్వు డెవలప్ చేసుకోలేదు అని అర్థం. నువ్వు మనస్ఫూర్తిగా జీవించలేవు. అది నీ డెఫిషియన్సీ. హ్మ్. అందుకని భరించలేకపోవడం అనేది ఏంటంటే ఒక సందర్భంలో అట్లా అనిపించవచ్చు. ఇందాక మీరు చెప్పినట్టు దెర్ మస్ట్ బి ఏ స్టేజెస్ కూడా ఏమో. ఐ థింక్ భరించలేనంత వరకు బయటికి అంతవరకు కూడా ఓపిక అంటే పట్టి ఒకటి బయటకు ఇప్పుడు వస్తారు దీనిలో ఏంటంటే ఆ, ఇప్పుడు స్త్రీ విషయం వచ్చేటప్పటికి ఆ స్టేజ్కి వచ్చేటప్పటికి భరించలేకపోవడం అనేది సహజమండి. ఉమ్, ఏంటంటే పనులన్నీ చేస్తున్నా కూడా పట్టించుకోకపోవడం కూడా భరించవచ్చు. కానీ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మరి మనం ఇదేదో చేయాలి కదా కలిసి అని అన్నప్పుడు కూడా నువ్వేంటి నాకు చెప్పేది అని అంటే దాన్ని భరించడం కష్టం. కరెక్ట్. ఫిజికల్ వర్క్ ఎంతైనా చేయొచ్చు, అవును. తర్వాత మెంటల్గా కూడా ఒక స్టేజ్ వరకు కూడా భరించవచ్చు. బట్ మనందరం కలిసి చేయాల్సిన పనులు ఉన్నాయి అని అన్న దగ్గర కూడా నువ్వేంటి నాకు చెప్పేది ఉమ్, అని అంటే ఏమవుతుందంటే ఈ మనిషి ఏం చేస్తున్నాడు, అవును. ఫిజికల్ మెంటల్ దీని సంగతి తీసేయి, బట్ హీ డజంట్ హ్యావ్ ద బేసిక్ రెస్పెక్ట్ ఫర్ మీ. కరెక్ట్. సో బేసిక్ రెస్పెక్ట్ లేని వాళ్ళ దగ్గర నేను ఎందుకు ఉండాలి, ఎందుకు జీవితం ఎందుకు కంటిన్యూ చేయాలి, అట్లా అనుకోవడం తప్పలేదు.